టాప్ 3 పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్స్ ఇన్ ఇండియా. నంబర్ 3 నరేంద్ర మోడీ. 2001 నుండి 2014 వరకు పవర్లో ఉన్నారు. అతి తక్కువ గవర్నమెంట్తోనే అత్యంత చేరువగా గుజరాత్ ప్రజలకు దగ్గరవ్వాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారు. గుజరాత్లో మోడీ పాలన సమయంలో అధికారులు చేసే పనులపై ప్రభుత్వం గట్టి పర్యవేక్షణ ఉండేది. ఐఏఎస్, ఐపీఎస్ల నుంచి రెగ్యులర్గా అప్డేట్స్ తీసుకుని ఏవైనా బాధ్యతలలో నిర్లక్ష్యం కనిపిస్తే వెంటనే ప్రశ్నించేవారు. ఇతర రాష్ట్రాలలో తక్కువ ప్రాచుర్యంలో ఉన్న సమయంలోనే సౌరశక్తి, నదుల అనుసంధానం మరియు ఈ-గవర్నెన్స్ లాంటివి మొదటి నుండే ప్రోత్సహించింది. రాష్ట్ర స్థాయి ప్రపంచ శిఖరాగ్ర సమావేశం గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించి భారతదేశంలోనే తొలి రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. నంబర్ 2 కేసీఆర్. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి అనే పొలిటికల్ పార్టీని ప్రారంభించి లక్ష్యం ఒకటే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. ప్రత్యేక తెలంగాణ కోసం ఉపవాస దీక్షలు చేశాడు. గొప్ప గొప్ప రాజకీయ వ్యూహాలు వేశాడు. టీఆర్ఎస్ పార్టీతో అతని పోరాటంతో జాతీయ స్థాయిలో ఒత్తిడి తెచ్చాడు. 2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ వచ్చింది. 2014 నుండి 2023 వరకు తన ముఖ్యమంత్రి సేవలను ప్రజలకు అందించాడు. నంబర్ 1 ఈ పేరు తెలియని తెలుగువారే ఉండరు. అదే నందమూరి తారక రామారావు. చిత్ర పరిశ్రమలో దేవతా పాత్రలు వేసిన నాయకుడు. రాజకీయాల్లోనూ ప్రజలందరికీ రక్షకుడిగా మారాడు. రాజకీయ అనుభవం లేకున్నా తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. ఒక యుద్ధమే చేశాడు అని చెప్పొచ్చు. 1982లో పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీని ఓడించి ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక్క విషయం చెప్పాలి, మనం చర్చించుకున్న ఈ ముఖ్యమంత్రులు తమ పదవీ కాలంలోనే సేవలు అందించలేదు. నేను రీసెర్చ్ చేసినప్పుడు ఎందరో ముఖ్యమంత్రుల గురించి చదివాను, కానీ వీరి పోరాటం ముఖ్యమంత్రి పదవి కోసంలా నాకు అనిపించలేదు. ప్రజల జీవితంలో వెలుగు నింపాలని, ప్రజలకు ఏదో చేయాలి అనే కాంక్ష వీరిలో బలంగా ఉన్నట్టు అనిపించింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలపండి. అలాగే మీకు స్ఫూర్తిదాయకమైన నాయకులు ఎవరైనా ఉంటే కామెంట్లో తెలపండి. మహనీయులైనా పర్లేదు, కామెంట్లో తెలపండి. వారి గురించి వీడియో చేసి వీలైనంత తొందరలో మన ఛానల్లో అందిస్తాను.